ఈరోజు ఈ కడియం శ్రీహరి అకౌంటే ఇక్కడ ఈయన ఒక ఆయన దొరికింది ఇక్కడ ఏమన్నా తెట్లేదు బుడ్డరకం. ఎందుకంటే ఆయన పేరేం పేరు నాయని రాజేందర్ రెడ్డి, మిస్టర్ నాయని రాజేందర్ రెడ్డి దళితులను గోకుతున్నావు. వెనకటి రోజులలో గోకుడుకు గీకుడే మందుడు ఉండే, కానీ ఇప్పుడు ట్రీట్మెంట్లు మారిపోయింది బిడ్డ. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత దళితులను ఇష్టమున్నట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. సుమోటాగా కేసు తీసుకునే అవకాశం ఉంది. మేము రాజకీయాలు మాట్లాడడం, నేను తొలి ఆరోగ్య శాఖ మంత్రిగా, వరంగల్ బిడ్డగా, కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థిగా, ఉద్యమకారుడిగా అనేక విషయాలు నేను మాట్లాడినాం. అలా వ్యక్తిగతంగా నీ వ్యక్తిగతం గురించి మాట్లాడలే, నీ భూ కబ్జాల గురించి మాట్లాడలే, నీ అక్రమ ఆస్తుల గురించి, సెటిల్మెంట్ల గురించి నేను మాట్లాడలే. హాస్పిటల్ గురించి మాట్లాడినా నేను. హాస్పిటలు మరి ఈరోజు భారతదేశం మొత్తంలో లేదా తెలంగాణ మొత్తంలో అతిపెద్ద ఆసుపత్రి, హెల్త్ సిటీగా గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో 24 అంతస్తుల బిల్డింగ్ కడితే 80 to 90% పని అయిపోయింది. దాని మీద సమీక్ష చేసి త్వరితగతిన పూర్తి చేసి నువ్వు పేరు తెచ్చుకో అని చెప్పేసి ఒక వైద్యుడిగా నేను సలహా ఇచ్చాను. ఆ విషయంలో నీ వ్యక్తిగత విమర్శలకు మేము పోలే. నువ్వేం మాట్లాడతావు? నేను ఒక ఎస్సీ మాదిగ బిడ్డనని మర్చిపోయాడు. అస్సలు సిసలైన మాదిగను బిడ్డ రాసి పెట్టుకో. తెలంగాణ మొత్తం బగ్గుమంటది రాజన్నను ముట్టుకుంటే. మళ్ళీ సిగ్గుశరం లేకుండా మళ్ళీ నిన్న కూడా ఇంకా అంటే నీకు నువ్వు ఎవరన్నా ఎఫ్ఐఆర్ అయిందా, నీకు ఎవరైనా అప్లికేషన్ ఇచ్చిల్లా, లేకపోతే నీ దగ్గరికి వచ్చి నా మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిల్లా? ఎట్లా మాట్లాడుతావు నువ్వు? ఎట్లా మాట్లాడుతావు? ఈరోజు రాజ్యాంగము మాకు హక్కులు కల్పించింది. మమ్మల్ని బహిరంగంగా మరి అవమానపరిచినా లేదా ఏమంటారు క్యారెక్టర్ అసాసినేట్ చేసినా తప్పకుండా నీకు శిక్ష ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అయినా కూడా నీ గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు. కానీ నువ్వు దళితులతో గోక్కుంటున్నావు బిడ్డ, తప్పకుండా దాని మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో నువ్వు ఏ హామీలు ఇచ్చి, నీ నాయకుడు కానీ నువ్వు కానీ ఏ హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చినలో ఆ హామీలు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేయి. మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని నిలదీస్తాము, వెంటబడతాము, వేటాడతాము. అవసరమైతే దళితులుగా దప్పు కొట్టి దండేరా వేస్తూ నిన్ను మరి నీ నిజస్వరూపాన్ని బయట పెడతామని హెచ్చరిస్తూ, ఇక ముందు అక్కడ కడియం శ్రీహరి కానీ ఇక్కడ నాయని రాజేందర్ రెడ్డి కానీ స్థాయి మర్చి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను.